జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కమర్ సాజిద్ ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం జనగామ న్యూస్ తో పలువురు నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా 7వ వార్డు ప్రజలు కమర్ సాజిద్ ను గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులతో మా జనగామ న్యూస్ ప్రతినిధి సలీం ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమర్ సాజిద్ గారు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది కార్యకర్తలు కూడా అందుబాటులో ఉన్నారు. వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చక్కటి యాపు గారు, మీకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వార్డు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజలంటే ఎలాంటి స్పందన వస్తుంది? 7వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమర్ సాజిద్ గారి ప్రచారం చాలా జోరుగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా పబ్లిక్ మేమున్నామంటూ కులమతల అతీతంగా వారు ఎంబడొచ్చి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా ఇక్కడ ఉన్న ఓటర్లు ప్రజలు కూడా చాలా అద్భుతంగా స్వాగతం తెలుపుతున్నారు. మాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. గతంలో వీరి కుటుంబం ఈ వార్డులో ఎన్నో సేవలు అందించారు. ఆ సేవలను గుర్తించి వీరికి భారీ మెజార్టీతో గెలిపిస్తారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకు ఉన్నది. ప్రచారంలో మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి కాదని చెప్పేసి ప్రజలు మీకు ఓటేయాలంటే వారికి ముఖ్యంగా ఏం చెప్తారు? మేము హామీలు ఇవ్వడం కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ యొక్క మున్సిపల్లో ఎంతమంది అయితే మా యొక్క కౌన్సిలర్ అభ్యర్థులు ఉంటారో ఖచ్చితంగా మేమందరము ఈ హామీలు నెరవేర్చే వరకు మేము పోరాడతాము. మేమైతే గతంలో మా 10 సంవత్సరాల్లో మా కేసీఆర్ అద్భుతమైన పాలన అందించారు. వారు ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వారు ఇచ్చిన 420 హామీలను విస్మరించి మరి ఇలా ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా యొక్క పాత్రను మేము ఖచ్చితంగా పోషించి ప్రజల వైపున నిలబడి పోరాడి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము కొట్లాడి పోరాడతామని మేము తెలియజేస్తున్నాం. ఓకే, అదేవిధంగా ముఖ్యంగా కమర్ సాజిద్లకి ఓటు ఎందుకు వేయాలని చెప్పేసి మీ వార్డు ప్రజలు అడిగితే ఏం చెప్తారు? ఎందుకు ఓటు వేయాలంటే మా జనగామ శాసనసభ్యులు పల్లా రాజశేఖర్ గారు వారు ఏదైతే ఎన్నికల సమయంలో ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. అద్భుతంగా కులమతాల అతీతంగా పార్టీలకు అతీతంగా ఎలాంటి పైరవి లేకుండా ఒక ఓటర్ కార్డు, ఒక ఆధార్ కార్డు చూపిస్తే ఎంతో అందరికీ ఉచిత వైద్యం అందిస్తారు. ఎప్పటికీ ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారు. మరి కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జనగామ శాసన పల్లా రాజశేఖర్ గారు చేసిన సేవలను గుర్తించి వీరికి ఓటేయాలని మేము అభ్యర్థిస్తున్నాం. కార్యకర్తలు కూడా ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజలకి ఎలాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా 7వ వార్డు సభ్యులందరికీ నా నమస్కారం. మేము చాలా వరకు నిన్న మొత్తం తిరుగుతూనే ఉన్నాము. చాలా బాగా నడుస్తుంది మా ప్రచారం. నిజంగా చెప్పాలంటే అసలు ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తుంటే అసలు మా అభ్యర్థి ఎప్పుడో గెలుపంజలో ఉన్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు చూసి ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎప్పుడూ శాశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీరు దయచేసి ఆలోచించండి. పని చేసే వాళ్ళకి ఇక్కడ లోకల్ ఉండి మీకు అందుబాటులో ఉండి పని చేసే వాళ్ళని గెలిపించాలని నా మనం ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనసారా వార్డు ప్రజల తరఫున మా పార్టీ కార్యకర్తల తరఫున అందరినీ ఆశిస్తున్నానండి. అవకాశం ఇవ్వండి. గెలిచి మీ ముందే ఉంటాడు. అహంకారం లేని వ్యక్తి, చాలా గొప్ప మనసున్న వ్యక్తి, కష్టపడే వ్యక్తి, ఎవరిని మోసం చేయని వ్యక్తి మన ముందే ఉంటాడమ్మా. నేను నమ్మకం ఇస్తున్నాను. నాతో పాటు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం మీకు నమ్మకం ఇస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా భార్య కమర్ గారు పోటీలో ఉన్నారు. వారికి ఒక ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. దండం పెట్టి చెప్తున్నాం. ప్రతిరోజు ప్రజల పక్షం ఉన్నటువంటి కమర్ సాజిద్లకి ఓటు వేసి గెలిపించాలని మంచి స్థానికులు అయితే కోరుతున్నట్టు పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం 7వ వార్డు నుంచి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రత్నంతో సలీం, జనగామ న్యూస్.